హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి సండే తీసిన వీడియో అండి. నిన్న నేను పోస్ట్ చేయడం వీలు పడక ఈరోజైతే పెడుతున్నాను. ఇక మరి పొద్దున్నే అయితే లేచేసి పనుల ముందైతే నేను స్టార్ట్ చేసిందేంటంటే ఈ ఇల్లు తుడవడం అండి. ఈ ఇల్లు తుడిచేసుకుని, పొయ్యి అంటించేసుకుని, పిల్లల్ని కూడా లేవదీసేసి వాళ్ళని రెడీ చేసేయాలి. ఇక్కడ వర్షాకాలంలాగా ఒకటే చిమ్మేస్తుందండి. ఇక్కడ ఈ ట్యూబ్ అయితే పగిలిపోయినట్టుంది. అత్తయ్య గారేమో నీళ్లు పెడుతున్నారు బాత్రూంలోను. ఇక దాన్ని ఆపడానికైతే అలా చిన్న డొక్కుతోటైతే నీళ్లు పెట్టి దాన్ని అలాగా ఆఫ్ చేసేసాను. ఇంకా తోముకున్న గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. వీటి నిండా కూడా నీళ్లు పట్టుకుంటే నానిపోతాయి తోమే టైంకనేసి. ఇక అత్తయ్య గారికి టీ ఇచ్చి నేను కూడా తాగుతున్నాను. ఇక పిల్లల్నైతే స్కూల్‌కి రెడీ చేసేసానండి. వీళ్ళ జడలైతే నేను వీడియో తీయలేదు కానీ మా చిన్నమ్మాయికేమో ఈరోజు 2 జడలు కావాలనిపించిందంట. అడిగి మరి 2 జడలు ఏపించుకుంది. ఇక చిన్నప్పుడుదండి ఇది ఫ్రాకు. ఈ ఫ్రాక్ అంటే తనకి ఎంత ఇష్టమో ఈరోజు ఏసుకుంటాననైతే ఏసుకుంది. మరి పెద్దయిందంటే ఏసుకోవడం కుదరదు కదా! ఇంకా పెద్ద పాపకైతే క్లిప్పులతోటైతే సింపుల్‌గా ఇలా వేసేసాను. ఏదో అలా మడత పెట్టి ఒక క్లిప్ పెట్టి, అటు సైడ్ కూడా ఒక క్లిప్ పెట్టి ఇలా సింపుల్‌గా అయితే మామూలుగా అల్లేసాను. అల్లేసి చివరైతే రబ్బర్ బ్యాండ్ పెట్టేసాను. ఇక వీళ్ళైతే సండే స్కూల్‌కి రెడీ అయిపోయారు. చూసారా? నేను స్కూల్‌కైతే రెడీ చేసేసానని చెప్పాను ఫస్టు. ఇక వాళ్ళెళ్ళిన తర్వాత ఇక నా పని నేను మొదలుపెట్టాను. అత్తయ్య గారైతే మరి చీపుర్లు అలా తీస్తారండి. ఈనెలు తీసైతే వాటిని కట్టలాగా అయితే ఒకసారే కట్టుకొని ఒక 10 కట్టలు, ఒక 5, 6 అలా అయినప్పుడైతే వాటిని అమ్ముతారు. ఎవరికైనా కావాల్సొస్తే ఇంటికొస్తారు. అప్పుడేమో కట్టెలలాగా ఇలా కడతారు. ఈరోజొచ్చారు ఒకళ్ళు కావాలని కడుతున్నారు. ఈలోపేమో మరి అక్కడ గిన్నెలున్నాయి గదండీ! అత్తయ్య గారు తోమెద్దురు. కానీ మరి పని చేసుకుంటున్నారు కాబట్టి నేను తోమేస్తున్నాను. ఒక పక్కన అయితే మరి అన్నం ఉడుకుతూ ఉందండి పొయ్యి మీద. దీన్ని చూసుకుంటూ గిన్నెలు తోముతున్నాను. ఇక అన్నం కూడా ఉడికిపోయిన తర్వాత వంచేసుకొని మరి కూర పని కూడా చూసుకుంటాను. ఒకటి చూసుకుంటూ ఇంకో పని చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటానండి. ఇక వీటిని చూసారా? ఇవి ఎప్పుడు తీసుకెళ్ళి బయట కడతారా? ఎప్పుడు మేత పెడతారా? అనైతే మమ్మల్ని తీసుకెళ్ళిపో అన్నట్టు మా చిన్న పొట్టేలు అలా ఎదురు చూస్తూ ఉంది పాపం పాలు కోసం. ఇంకా మరి రూ. 100కి 4 కేజీలు, 5 కేజీలు అంటూ ఉల్లిపాయలు వస్తున్నాయండి. మేము ఒకేసారి కొనుక్కోము ఉల్లిపాయలు. అప్పుడప్పుడు కొనుక్కుంటాం ఇలాగా. బాగున్నప్పుడైతే ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం. ఇంకా పాలైతే మరి పొట్టేలుకి, చిన్న పిల్లకి కాచేసి చల్లారబెట్టిన తర్వాత పట్టిస్తాను. కూరైతే మరి బెండకాయలండి. సండే కాబట్టి నేను ఏదో ఒకటి నాన్ వెజ్ అయితే వండుతానండి. మామయ్య గారికైతే తప్పకుండా ఏవో ఒకటి కాయగూరలైతే వండుతాను. ఈ రోజైతే టిఫిన్ ఏమి చేయలేదండి. పిల్లలకు కూడా ఈ బెండకాయ కూరేసే అన్నం పెడతాను సండే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఒక్కోసారి ఉదయాన్నే తీసుకొచ్చేస్తారు. ఒక్కోసారి అయితే మరి నేను చర్చి నుంచి వచ్చేసరికి తీసుకొచ్చి అయితే ఉంచుతారు. ఇక నేను వచ్చిన తర్వాత అయితే వండుకుంటానండి. మరి పిల్లలు అప్పటి వరకు ఏదో ఒకటి వేసుకుని బెండకాయ కూర వేసుకుని లేదంటే పెరుగు వేసుకుని అయితే తినేస్తారు. ఈలోపు మరి నేను వండిన తర్వాతే వాళ్ళకి పెడతాను. సాయంత్రానికి కూడా ఇక అదే ఉంటుంది. ఇక నేను మరి చర్చికైతే రెడీ అయిపోతున్నానండి. అలంతా శుభ్రంగా ఊడిపోయింది. జడ వేసుకోవడానికి ఏమీ లేదు. వేసుకోవాలి కాబట్టి ఏదో వేసుకుంటున్నాను. లేదంటే ముడి పెట్టేసుకుంటే వదిలిపోద్ది అనిపిస్తుంది. ఇంటి పనులన్నీ చేసుకోవడానికే ఎక్కువ టైం కేటాయిస్తానండి. నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినా లేదంటే చర్చికి వెళ్ళినా నాకు ఎంతో టైం అవసరం లేదండి. నార్మల్గా అదా ఏదో 3 పాయలు తీసుకుని అయితే జడలు వేసుకుంటాను. ఆ టైంకి రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకుంటాను. లేదంటే అలానే వదిలేస్తాను. చెప్పేదొకటి చేసేదొకటి అయితే కాదండి. నో క్రీమ్, నో పౌడర్ ఫేస్‌కి శుభ్రంగా మరి సబ్బుతోటి మొహం కడుక్కొని అయితే మరి అలా రెడీ అయిపోతాను. ఇంట్లో కూడా నేను ఎలా ఉంటాను. బయటకెళ్ళినా కూడా అంతే. ఇక మరి చర్చికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మరి అసలు పనైతే స్టార్ట్ చేశానండి. అదేమంటే మరి చికెన్ కర్రీ అండి. ఒక కర్రీ అయితే మరి ఏదో విధంగా వండేస్తాను. 2 చికెన్‌లు తీసుకొచ్చారండి. మా వాళ్ళకంట గట్టిగా ఉండే చికెన్ అయితే నచ్చట్లేదంటండి. మాకు మెత్తగా ఉండే చికెనే తీసుకురా డాడీ అంటున్నారు. అంటే ఆయనేమో ఒళ్ళది నొప్పి చేస్తుంది ఎందుకులే అనేసి లేయర్ చికెన్ అయితే తీసుకొస్తున్నారు. ఈ మధ్యన మరి చికెన్ కూడా తినకూడదని ఓ పుకార్లొస్తున్నాయి గదండీ! ఏ చికెన్ తిన్నా ఒకటే ప్రాబ్లమ్. ఏదైనా ఒకటే రాయి పళ్ళు ఊడగొట్టుకుంటాకన్నట్టు. ఏదైనా గానీ అంతే. కాకపోతే ఏంటంటే మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి ఇష్టమవుతుంది. ఆయనేమో మరి లేయర్ చికెన్ తీసుకొస్తున్నారు 2 సార్ల నుంచి. ఇది మూడోసారి. ఈసారి కూడా "వద్దు డాడీ మాకు మెత్తగా ఉన్న చికెనే తీసుకురా" అంటున్నారు. అంటే బాయిలర్ తీసుకురమ్మంటున్నారు. ఇక పిల్లల ఇష్టానికన్నా మన ఇష్టం ఎంతలే అనేసి ఇక అది ఇది కూడా తీసుకొచ్చేసారంటండి. తీసుకురావడం బానే తీసుకొస్తారు. అది వండే టైంకి మరి అసలు ఎలా ఉంటారండి అసలు. చర్చి నుంచి అప్పుడే వచ్చాను. మరి ఆ చికెన్ పట్టుకొని 2 పొట్లాలు కూడా కట్ చేసుకొని, శుభ్రంగా కడుక్కొని, వాటినేమో ఈ పొయ్యి దగ్గరికి తీసుకొచ్చి వండే టైంకయితే మరి ఎలా ఉంటుందండి. ఇంటి దగ్గర ఉండి వండుకుంటే అది వేరు. మరి నేనేమో పొద్దున్నే పనులన్నీ చేసుకొని గిరగిర గిరగిర బొంగరం తిరిగినట్టు తిరుక్కుంటూ బాత్రూమ్‌కెళ్ళొచ్చానా, వచ్చి రాగానే మరలా మరి ఈ పని. పిల్లలకు వండి పెట్టుకోవడంలో సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అదేమి పెద్ద కష్టమేం గాదు గానీ, మరి మనుషులమన్నాక కాస్తంత మరి విశ్రాంతి గూడా ఉండాలి కదా! అలాంటి విశ్రాంతులు ఏమీ కూడా అవసరం లేదనుకోనైతే మరి
కూర అయితే మరి ఫినిష్ చేసేస్తున్నాను. అందులో వేయవలసినవి కూడా వేసేస్తున్నాను. ఉప్పు, కారం అంటే 2 ఒకేసారి పెట్టానేమో ఎందులో ఎంత ఎయ్యాలో ఏంటో మైండ్ అయితే మరి కాసేపు అలా స్టాప్ అయిపోయింది. అలా ఆలోచించుకుంటూ మరి అందులో ఉప్పు, ఇందులో కారం తగిన మోతాదులో వేశాను. కారము వదిన ఆడించుకున్న కారం మేము కొంచెం తీసుకున్నాం. అది చాలా కారంగా ఉందండి. పిల్లలు తినడానికి వాళ్ళసలు ఎలా ఏడుస్తున్నారంటే మరి చూసుకొని వేసుకోవాలి కదండీ! వాళ్ళు తినే కూరలో కొంచెం తక్కువ కారం, మేము తినే కూరలో కొంచెం ఎక్కువ కారం వేసుకొనైతే మరి కూరలో నీళ్లు పోసేసి మూతలు పెట్టేశాను. కొత్త కారం కాబట్టి చూడడానికి చాలా ఎర్రగానే ఉంటుందండి. కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఆ ఎరుపు. ఇంకా మరి మసాలా దినుసులైతే నేను మిక్సీ జార్‌లో వేసేసుకున్నాను. ధనియాలు, యాలకులు, గసగసాలు, లవంగాలు, చెక్క ఏయడం మర్చిపోయాననుకుంటా అండి. తర్వాత వేసుకున్నాను. ఇంకా వాటినైతే మరి అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను. ఈ మసాలాల గురించే తెలుసు కానీ నాకు స్పైసీలయితే నాకు తెలియదండి అంతగాను. నేను ఇంట్లో తయారు చేసుకున్నది మాత్రమే నేను కూరల్లో వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇంకా కూర అయితే కొంచెం ఉడికిందండి. ఒక పొంగు అలా వచ్చేసరికైతే మరి నేను వీటిలో ఏమేస్తున్నానంటే చిక్కుడుగాయలు. ఏం చేస్తున్నావు నాగమణి అని అనుకుంటున్నారు కదా! ఇంకా వీటినైతే మరి 2 గుప్పుళ్ళు అలా చికెన్‌లో వేసుకొని వాటినైతే మరి అలా మరి చికెన్‌తో పాటు ఉడకనిచ్చి తగినంత మరి మసాలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆ చికెన్ ముక్క వద్దంటారండి. ఈ చిక్కుడుగాయలే కావాలంటారు. ఇక ఈ ఈ చికెన్‌లో కొన్ని, ఆ చికెన్‌లో కొన్ని అయితే వేసేసి ఉడకనిస్తాను. తర్వాతే మసాలా వేస్తాను. ముందే నేను మాంసం ఏగేటప్పుడైతే నూనెలో ఉన్నప్పుడే వేసేదాన్నండి. మర్చిపోయాను. అలా మర్చిపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు వేస్తున్నాను. కాస్త ఉడకనిచ్చి ఇలా వేసుకోవచ్చు. అలా మరి నూనెలో కూడా వేసేసుకోవచ్చు. ఏదేమైనా ఉడికేది చికెన్‌తో పాటే కదా! ఇంకా చిక్కుడుగాయలు కూడా వేసేసుకొని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను. మూత పెట్టేసాను. ఈ గొర్రెపిల్ల ఒకటే అరుపులండి. మరి దీనికేమో మధ్యాహ్నం మాటలు నీళ్లు పట్టిస్తే పాపం తాగడం రాదు. ఈ బాటిల్‌తోనే పట్టియాలి. దీనికి మరి నీళ్ళైతే పట్టించేసిన తర్వాత దీనికి కూడా కొంచెం మేత పెట్టి ఇంకా పెద్ద పొట్టేలుకి కూడా మేత పెట్టేసి వీటిని కూడా చక్కబెట్టేసాను. ఇంకా కూర అయితే మరి దగ్గర పడిపోయిందండి. దీనిలో నేను మసాలా వేసేసాను. ఆల్రెడీ పట్టుకొని ఉంచుకున్నాను కదా! కానీ వీడియో తీయడం మర్చిపోయి గబాలనైతే మరి మసాలా దేనిలో ఎంత పడుతుందో ఏంటో వేసేసి మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మసాలా వేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలు అయితే నేను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే అలా మగ్గనిచ్చుకుంటాను. ముక్కలన్నిటికి కూడా మసాలా కూడా పట్టాలి కదండీ ఫ్లేవరు. చాలామంది బాయిలర్ ఇష్టపడతారు కానీ మరి లేయర్ చికెన్ అయితే మరి గట్టిగా ఉంటుందన్న మాటే గానండి చాలా టేస్టీగా ఉంటుంది. నాకు కూడా అదే ఇష్టం. కానీ పిల్లలకేమో అది నచ్చదు. సాగుతూ ఉంటుందని తినరు. ఇంకా కూర అయితే ఉడికిపోయింది. వాళ్ళకేమో మరి అన్నం అయితే పెట్టేస్తానికి అన్నీ ఇక్కడ రెడీ చేసుకొని అయితే మరి కూర్చున్నాను. వాళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తారు ఇప్పుడు. వాళ్ళకి వడ్డించేస్తాను. ఎక్కడికో వెళ్ళిపోతున్నానండి. ఎక్కడికి వెళ్తానండి? ఇదిగోండి ఫ్యాన్ తీసుకున్నాను. మరి ఫ్యాను సీట్ లైన్ వస్తారు మాకు ఆదివారం. దగ్గరైతే స్టాండ్ ఫ్యాన్ తీసుకున్నామండి. ఆల్రెడీ ఒక స్టాండ్ ఫ్యాను, కూలర్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మరి మా వాళ్ళు ఒక్కొక్కటి మరి అలా మూలన పెట్టేస్తూ ఉంటారు. మరి ఇక కొత్తగా మరి కొనుక్కోవాలి తప్పదు కదండీ! ఇక కూలర్ పనిచేస్తున్నా గానీ, ఈ స్టాండ్ ఫ్యాన్ అయితే తీసుకున్నాము. మరి దీన్నయితే మరి నా చేతే వీళ్ళు అన్బాక్సింగ్ చేయించారు. ఏదో అందులో నుంచి 2 సామాన్లమైతే తీసైతే బయట పెట్టాను గానీ, ఇక నా వల్ల కాదులే అమ్మ మీరే బిగించుకోండి అనేసి ఇక నేను సైడ్ అయిపోయాను. మా వారైతే ఇక బిగించారు. ఇక పిల్లలు వాళ్ళు వీళ్ళు ఇక హడావిడి చేసుకుంటూ కూర్చున్నారక్కడ. ఇక నేనైతే మరి ఈ ఫ్యాను వచ్చిన కవర్లు ఉంటాయి కదండీ! ఈ కవర్లు అయితే మరి యూజ్ అవుతాయి. ఒక సిస్టర్ అయితే మీరు వడియాలు పట్టిన కవర్లు ఎక్కడ కొన్నారని అయితే అడిగారు. నేనైతే అలాగా వడియాలు పట్టడానికి కవర్లు అలాంటివి కొననండి. ఇలా మరి ఫ్యాన్లు కొన్నప్పుడు, కూలర్లు కొన్నప్పుడు, అలాగే వాషింగ్ మెషిన్లు ఇంకా మరి ఎలక్ట్రిక్ సామాన్లు ఏవి కొన్నా కానీ వాటికి కవర్ అయితే మరి ప్యాక్ చేసి వస్తాయి కదా! ఇలాంటివి. వీటిని నీట్‌గా అయితే నేను వాష్ చేసుకొని అయితే దాచుకుంటాను. ఏ పరుపు కిందో పెట్టేసి మర్చిపోయామనుకోండి, మనకు అవసరం వచ్చినప్పుడు అయితే తీసుకొని వాటి మీద వడియాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. రేగొడియాలైనా, పిండొడియాలైనా, గుమ్మడొడియాలైనా ఇంకా పెసరవడియాలైతే చాలా ఈజీగా వచ్చేస్తాయి. అవి చిన్న చిన్న మొటాల్లా పెడతాం కదండీ! వాటిని చేత్తోటి ఇలా తుడిచేస్తే వచ్చేసినట్టు అయిపోతాయి. ఈ కవర్లు చాలా బాగా యూజ్ అవుతాయి వడియాలు పెట్టుకోవడానికి. నేనైతే వీటి మీదే పెడతాను. వీటినైతే శుభ్రంగా కడిగేసి అయితే దాచుకుంటాను. మామూలుగా అయితే పడేసేవే ఎందుకు పనికిరావు. వేస్ట్‌తో బెస్ట్ అంటే మనం ఏదోటి యూజ్ చేసుకుంటే అన్నీ కూడా ఉపయోగపడతాయి. ఈ కవర్లు మరి నాకు అవసరం కాబట్టి నేను వీటిని దాచేసాను. ఇక ఫైనల్‌గా ఫ్యాన్ అయితే బిగించడం అయితే అయిపోయిందండి. సండే అయితే మరి ఇలా గడిచిపోయిందండి. నిన్న సండే అయినా కానీ నాకు ఈరోజే సండే లాగా ఉంది వీడియో చేస్తూ ఉంటే. మరి అనుకోకుండా ఫ్యాన్ అయితే తీసుకున్నాము. పోయిన వారం తెమ్మంటే ఈ వారం తీసుకొచ్చారు. కొత్త వస్తువు అయితే మా ఇంటికొచ్చింది. మరి హ్యాపీనే కదా! వీడియో నచ్చిందా అండి? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.